సాంకేతికంగా రాష్ట్రం కొత్త పుంతలు తొక్కబోతోంది. దేశంలోనే తొలిసారిగా మరికొన్ని నెలల్లోనే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చేస్తోంది. రాష్ట్రం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో వినూత్న ఆలోచనలే పెట్టుబడిగా ముందడుగు వేస్తున్న ముఖ్యమంత్రి 30,000 కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్ కేబుల్తో రాష్ట్రమంతటినీ అనుసంధానించే సత్సంకల్పంతో సాగిపోతున్నారు. అత్యద్భుతమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే అతి త్వరలోనే ఇంటింటికి టెలిఫోన్, కేబుల్ టీవీ, అంతర్జాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేస్తాయి. అది కూడా కేవలం ₹149కే. డిజిటల్ ఇండియా, డిజిటల్ ఏపీ ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికి అత్యంత కీలకమైన సమాచార సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ గవర్నెన్స్ ప్రాజెక్టు ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు, ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా కార్యకలాపాల నిర్వహణకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఉపయోగపడనుంది. అందుకోసం కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రమంతటినీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్తో ఇప్పటికే దాదాపుగా అనుసంధానించేసింది. 5,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజెక్టును ఓ చిన్న ఆలోచనతో 333 కోట్లతోనే పూర్తి చేసేస్తోంది. విద్యుత్ స్తంభాల ద్వారా తొలిదశ ఫైబర్ కేబుల్ పనులు కొలిక్కొచ్చేశాయి. రాష్ట్రంలోని 3.5 లక్షల విద్యుత్ స్తంభాల్ని ఇందుకోసం వినియోగించుకున్నారు. భూ ఉపరితలంపై వేసిన కేబుల్ పొడవు రమారమే 30,000 కిలోమీటర్లు. ఇక ప్రాజెక్టులో భాగంగా 2,500 వరకు సబ్ స్టేషన్లను, అలాగే విద్యుత్ స్తంభాల GIS మ్యాపింగ్ కూడా పూర్తి చేశారు. అంతర్జాలాన్ని, టెలిఫోన్ నెట్వర్క్ ను కలిపేందుకు అవసరమైన 2,600 పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ POP కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి నిరంతరం పనుల్ని పర్యవేక్షిస్తూ ఉండటం ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేందుకు ప్రధాన కారణంగా నిలిచింది. దేశంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం విశేషం. మనం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇది వాళ్ళు సెక్రటరీ టెలికాం వాళ్ళు వచ్చినారు. వాట్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఇస్ డూయింగ్, ఇట్ ఈస్ అ మోడల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ మోడల్ని అడాప్ట్ చేయండి. 3 నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో అయితే 100% కంప్లీట్ చేసినారు. మిగిలిన జిల్లాల్లో కూడా 80% వరకు అయింది. జూలై నాటికి మొత్తం 100% పూర్తి అవుతుంది. దీంతో పాటు కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళు కూడా రిజిస్టర్ చేశారు, MSO కూడా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు దీంట్లో అన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. ముందుగా ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు ఫైబర్ గ్రిడ్ తో అనుసంధానమయ్యాయి. దీని ద్వారా 100 వరకు కేబుల్ టీవీ ఛానళ్లతో పాటు టెలిఫోన్ సౌకర్యం కూడా కల్పిస్తారు. అలాగే ఆన్ డిమాండ్ పేరిట 10 నుంచి 20 MBPS వేగంతో అంతర్జాలం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు ఫైబర్ గ్రిడ్ తో అనుసంధానమైపోతే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సేవల్ని కూడా వినియోగదారులు ఇంటి నుంచి అందుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు అందుకునేందుకు ప్రత్యేకమైన సెట్ టాప్ బాక్సు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ధరకే సంబంధిత బాక్సును అందించే ఆలోచనతో ప్రభుత్వముంది. ఇన్ని రకాల సేవలు కూడా కేవలం ₹149కే పొందేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును నియంత్రించేందుకు రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ కింద సంస్థ పనిచేయనుంది. ఈ ప్రాజెక్టు గృహ వినియోగదారులతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే దేశ, విదేశీ సంస్థలకు ఎక్కువగా ఉపయోగపడనుంది. ఓన్లీ థింగ్ ఇస్ నౌ సెటప్ బాక్స్. అందుకంటే అది సెటప్ బాక్స్ పెడితే మనం ట్రిపుల్ ప్లే, ఒకటి ఫ్రీ ఫోన్ వస్తుంది, అదేవిధంగా ఫ్రీ టీవీ ఛానల్స్ ఒక 100 వరకు ఫ్రీ టీవీ ఛానల్స్ వస్తాయి. అదేవిధంగా 3ది ఇంటర్నెట్, ఫ్రీ ఇంటర్నెట్ ఉంటుంది. వాటర్ మీటర్స్ కూడా రేపు చేసుకోవచ్చు. అంటే దీనికి వచ్చిన అడ్వాంటేజ్. అదేవిధంగా స్కూల్స్కి, PSCస్కి, అంగన్వాడీ సెంటర్స్కి, గ్రామ పంచాయత్కి, మండల్ ఆఫీసెస్కి కూడా ఇంటర్నెట్ మనం ఇస్తున్నాము. ఇప్పుడు బాక్సెస్ది ఒకటి సార్ట్అవుట్ చేయాలి. ఎందుకంటే అన్ని లార్జ్ క్వాంటిటీస్లో బాక్సెస్ అంటే ఇమీడియట్గా అవైలబిలిటీలో లేదు. సో మన వాళ్ళు వెళ్ళి చైనా వాళ్ళతో మాట్లాడుతున్నారు, పోర్చుగల్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. అది కూడా తక్కువ ఖర్చుతో ఏ విధంగా బాక్సెస్ మనం తీసుకోవచ్చు దీనిపైన ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. త్వరలో అది కూడా సార్ట్అవుట్ చేసి జూలై ఎండింగ్కి సర్వీసెస్ ఇక్కడ టోటల్ 23,000 కిలోమీటర్స్ లే చేసిన తర్వాత సర్వీసెస్ కూడా ఇవ్వడం మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు 100 MBPS వేగంతో కూడిన అంతర్జాలాన్ని అందించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,10 లక్షల గృహాల్ని డిజిటల్ నెట్వర్క్ కింద అనుసంధానించడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.